ఆర్డర్ బాబు గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి చేతిలో. హోమ్ మినిస్టర్ గా ఒక మంత్రి గారు ఉన్నారు. అవి సక్రమంగా పనిచేస్తున్నాయని అనుకోవాలా, పనిచేయట్లేదా? లేదు టీడీపీ ట్యాగ్ ఉంటేనో, మేము తెలుగుదేశం పార్టీయో, మేము పసుపు అనే ఒక ముద్ర ఉంటే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోరా? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ చెయ్యని తప్పు ఈసారి చేశారు. ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన మీటింగ్ లో అనౌన్స్ చేసింది ఏంటి, మన వాళ్ళు ఉంటారు, పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయన అచ్చెన్నాయుడు. పచ్చ బిళ్ళ వస్తే పని చేయాలి అన్నట్టు. ఆ తర్వాత ఇన్ని రివ్యూలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు పేపర్లో క్లిప్పింగ్ వచ్చిందంటే దాని మీద రివ్యూ జరిగి ఉండేది, దానికి సంబంధించిన రిపోర్ట్ ఆయన దగ్గర ఉండేది, యాక్షన్ ఉండేది, కఠినంగా ఉండేది. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు అసలు అలాంటిది ఉందా? బేసిక్ గా ఇవాళ ఏమైపోయిందంటే పొలిటికల్ పోలీసింగ్ వైపుకి స్వయంగా చంద్రబాబు గారు అలౌ చేశారు. ఫస్ట్ టైం జరిగింది. ఈవెన్ 14-19లో కూడా ఇంత దారుణంగా లేదు. 14-19లో బిగిన్ అయింది, కానీ ఇంత దారుణంగా లేదు. అంతకుముందు 99కి ముందు, 2004కు ముందు చంద్రబాబు అయితే అసలు నాట్ అలౌ. అప్పుడు ఈవెన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉచ్చబోసుకునేవాడు. ఎందుకంటే ఎవడన్నా ఒక కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని తెలిస్తే ఎమ్మెల్యేకి తెలిసేది కాదు, ముఖ్యమంత్రి కార్యాలయం తెలిసేది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చేది, పార్టీ నగరాధ్యక్షుడికి ఫోన్ వచ్చేది, ఎందుకు వెళ్ళాడు మనోడు అసలు స్టేషన్కి అని చెప్పేసి. వెంటనే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ నగరాధ్యక్షులతో అనేక సార్లు నేను ఇంటర్వ్యూ